నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అక్టోబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా! వచ్చే నెలలోనైనా బాగుంటుందా? అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా! అలాగే మనం ఇప్పుడు అక్టోబర్‌లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే గనక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అనుకూలం పెరగడంతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఈ అన్యోన్యతా భావము ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలకు ఈ రోజు మీరు నిరభ్యంతరంగా సంతకాలు చేసుకోవచ్చు. అగ్రిమెంట్లు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు నిర్భయంగా చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో భాగస్వామ్యం ఒప్పందాలు కానీ, భాగస్వామ్యం చేర్చుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన లాభాలు ఉత్తర కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో శ్రద్ధ పెరుగుతుంది. కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావడంతో పాటు మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇది సరి అయిన సమయము. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. పరిహారంగా మీకు ఆదిత్య హృదయాన్ని పొద్దున పూట చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. రవిగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా మీరు గోవుకి ఏదైనా తినిపించడం కానీ, గోశాలకు ఏదైనా మీ తరపు నుంచి ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రోజువారీ పనుల్లో ఒత్తిడి పెరగడంతో పాటు కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తెలిసిన శత్రువుల దగ్గర, తెలియని శత్రువుల దగ్గర కూడా మీరు జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు వద్దు. తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో మీకు సహచరుల వల్ల, మీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది పడి మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈరోజు. ఆరోగ్యానికి జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. అనారోగ్య సూచనలు, ప్రయాణంలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దవారు ఎవరైనా ఉంటే సమన్వయ ధోరణిలో సర్దుబాటు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా సప్తశతి పారాయణ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మనకి ఎలాగో నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పెసరపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పెసలు వేరు, పెసరపప్పు వేరు. పసుపచ్చగా ఉండే పెసలను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల విద్యార్థులకు సక్సెస్ వార్తలు వినడంతో పాటు ప్రేమ జీవితంలో కొత్త మలుపులు తిరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఎవరైతే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెట్టుబడులకు ఈ రోజు ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడం కానీ, ఉన్న స్థలం నుంచి వేరే స్థలానికి మారడం కానీ స్థాన చలనాలు అనేవి గమనించవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు, కుటుంబంలో సంతోషకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. రుణాలకు సంబంధించినటువంటి మార్గాలు తీర్చడం కోసం మార్గాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలు కానీ లేదా కృష్ణ భగవానుడి యొక్క ఆలయాలు కానీ సందర్శించి మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు వెన్నని నివేదన చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గృహ యోగం కలిగేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. వాహన యోగము, భూమి సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉంటే తగాదాలు కానీ, కక్షలు కానీ, పగలు కానీ అలాంటివి ఏవైనా భూ సంబంధిత ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోయి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి ఒక శుభవార్త వినడంతో పాటు మీ యొక్క కష్టంగాను ఇష్టంగాను
చేసినటువంటి డెడికేట్తో చేసినటువంటి సేవలు గతంలో చేసినటువంటివి గుర్తించి మీకు ఏదైనా ఒక పదవి ఇవ్వడం కానీ లేదా ఏదైనా ఒక మీకు గ్రాటిట్యూడ్గా అంటే ఏదైనా మీ పై అధికారులు ఆఫర్ చేసేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది. విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ అనుకూలంగా ఉంది. కొన్ని వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పత్తి, ఇనుము, ప్లాస్టిక్, వస్త్రము, సౌందర్య సాధనాలు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్దల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజించడంతో పాటు అంటే పూజ మీ పేరిట చేయించుకోవడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రని వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.